లాస్ట్ టైం సాటర్డే రోజు మనము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా. వచ్చేటప్పుడు మ్యాక్స్కి వెళ్ళేసి షాపింగ్ చేసామన్నమాట. ఆ రోజే వీడియో షూట్ చేసామనుకున్నాను, మర్చిపోయాను. ఆ రోజైతే 3 షార్ట్స్ తీసుకున్నాము. రెండేమో 699 అలా ఆ రేంజ్లో తీసుకున్నాము. ఒకటి అసలు చూడకుండా 1300 తీసుకున్నాం అనమాట. ఇంకా బిల్ వేసేటప్పుడు చూసి ఏంటి ఇంత ప్రైస్ అయిందా అనుకున్నాము. అసలు అప్పుడే ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోయేది. ఒక్కోసారి మొహమాటానికి పోతాం కదా, అయ్యో మళ్ళీ రేట్ ఎక్కువైందని తీసేస్తే బాగుండదేమో అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు మీరు కూడా అలానే చేస్తారా? తర్వాత ఇక అక్కడ నుండి ఇంటికి వచ్చే వరకు కార్లో అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. షార్ట్కి మరి 1300 రూపీస్ అవసరమా? మనం ఇంట్లో వేసుకునేదానికి ప్రైస్ ఎక్కువ కదా. ఇంకా మా హస్బెండ్ అంటే సరే తీసుకున్నాం కదా అయిపోయిందంటే, ఎందుకమ్మా అదే ప్రైస్లో మనకు 2 వస్తాయి కదా షార్ట్స్. ఇప్పుడు 700 పెడితే మంచి క్వాలిటీ వస్తున్నాయి, అదే 1400 పెడితే 2 వస్తాయి కదా, ఒక్కదాన్ని ఎందుకు అనేసి అనుకున్నాము. ఇంటికి వచ్చాక సర్లే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. తనకు కూడా అనిపిస్తుంది అనమాట, ఏంటి మనం ఒకటికి 2 సార్లు అన్నాం అనుకుని మన మనసు కూడా మారిపోతుంది కదా. మా హస్బెండ్ సరే మార్చుకుందాం అనేసి ఈరోజు అయితే వెళ్ళి మార్చుకున్నాము. అయితే అది మార్చుకున్నాక ఇంకో 200 రూపీస్, ఇంకా 100 రూపీస్ బ్యాలెన్స్ మిగిలింది అనమాట. అది మిగిలితే మళ్ళీ 100 రూపీస్ ఏదో ఒక వస్తువు కొనాలి కదా. 100 రూపాయలు ఏమొస్తాయి చెప్పండి? ఒక లిప్ లైనర్, ఒక లిప్ బామ్స్ ఉండే 79 రూపీస్, కానీ మనకి అక్కడ 99 రూపీస్ 101 రూపీ ఉందన్నమాట. సర్లేనేసి నెయిల్ పాలిష్, మా చిన్న నెయిల్ పాలిష్లు తీసుకోమ్మా అన్నారు. నాకెందుకు నెయిల్ పాలిష్లు ఇష్టం ఉండదు, ఒకప్పుడు ఇష్టం ఉండేది చాలా, కానీ నెయిల్ పాలిష్లు మానేసి ఈ యొక్క గోరింటాకే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. అయితే లెగ్గిన్సా లేకపోతే చున్నీసా తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది. స్కార్ఫ్ చూద్దాం అనుకున్నాను. స్కార్ఫ్ చూస్తే కూడా నాకు అంత నచ్చలేదు, కాస్ట్ చాలా టూ మచ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ చూసా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా టూ మచ్ ఉంది. ఇంకా వద్దులే అనేసి చున్నీస్ లెగ్గిన్స్ దగ్గరికి వెళ్ళాను. లెగ్గిన్స్ నాకు ఆరెంజ్ లెగ్గిన్ అవసరం ఉండే. సరే ఆరెంజ్ లెగ్గిన్ ఎలా కావాలి కదా తీసుకుందాం అనుకుని వెళ్ళి, ఆరెంజ్లో లేదనమాట. ఆలోచిస్తూ ఉంటే చున్నీ గుర్తుకొచ్చింది అనమాట. నాకు ఎల్లోవి చాలా టాప్స్ ఉన్నాయి కదా, పింక్ చున్నీ తీసుకుంటే అయిపోతుంది. నేను పింక్ చున్నీ తీసుకున్నా. ఏమేమి తీసుకున్నాను ఏంటో చూపిస్తాను. మీకు కూడా అప్పుడప్పుడు అలా అవుతుందా? బిల్డింగ్ దగ్గర నాకు ఇంతకుముందు అసలు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక మనకు ప్రైస్ ఎక్కువైందని వద్దు అంటే ఊరుకోరేమో అనుకునేదాన్ని. తర్వాత మా హస్బెండ్ వచ్చాక అడిగాను అనమాట, మొన్నే మనకు బిల్డింగ్ వేయించాక మనకు వద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారా అమ్మంటే, అదేముందు వద్దంటే తీసేసి మళ్ళీ బిల్డింగ్ మనం ఏం తీసుకుని మా వీటికి వేస్తారని చెప్పారనమాట. నాకు అనిపించింది ఒక్కోసారి మన దగ్గర బడ్జెట్ సరిపోకపోవచ్చు కదా. 5000 అనుకుని వెళ్ళాం అనుకోండి, ఒక్కోసారి ఏంటి మనకి షాపింగ్కి వెళ్తే ఎక్కువ తీసేసుకుంటాము, కౌంట్ చేసుకోలేం కదా. బిల్డింగ్ దగ్గరకు వచ్చాక ఇంత బిల్ 5000 తీసుకుని 6000 అయింది అనుకో, అప్పుడు ఎట్లా అంటే ఏముంది ఇంకో 1000 రూపీస్ ఉన్నది డిడక్ట్ చేసేసి రిమైనింగ్ దానికి బిల్ వేసి ఇస్తారు, ఏం కాదు అంటే. మళ్ళీ ఆ రోజు అలా చేస్తే అయిపోయి ఏముంది నేను తీసుకున్నానులే అని అనమాట. నాకే ఎందుకు అవసరమా లేమ్మా అంత కాస్ట్ పెట్టేసి అనేసి ఈరోజు మార్చుకున్నాము, చూపిస్తాను. ఆల్రెడీ ఒకటైతే మొన్న తెచ్చుకున్న, రెండిట్లో ఒకటైతే ఈరోజు శ్రీరామనవమి అనమాట. మార్నింగ్ పూజ చేసేటప్పుడు వేసుకుంటే కొత్తది వేసుకున్నారు. ఇంకా 2 చూపిస్తాను ఏం తీసుకొచ్చుకున్నాము. తీసుకున్నటువంటి షార్ట్స్ అనమాట. ఇది బ్లూ కలర్లో వస్తుంది. ఇంకా వీటికి వచ్చేసి సైడ్స్కి ఇలా ప్యాచ్ లాగా వస్తుంది అనమాట. బాగుంది ఇదైతే ప్యాటర్న్. పక్కన ఇలా చిన్నగా ఇలా వేరే వస్తుంది అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. ఇదైతే మనకి 699 రూపీస్ అనమాట. అంటే 699 రూపీస్, క్వాలిటీ బాగుంది. కానీ లోపల మళ్ళీ ఇలా ప్యాటర్న్ వస్తుంది అనమాట. లోపల ఇలా మళ్ళీ ఇంకో ప్యాటర్న్లో ఎక్స్ట్రా ఇలా ఇచ్చారనమాట. మంచి కంఫర్ట్గా వస్తుంది, క్వాలిటీ వైజ్ అయితే బాగుంది క్లాత్. మనకి పాకెట్స్ వచ్చేసి ఇంకోండి, ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది, ఇక్కడ ఇంకొక పాకెట్ వచ్చింది, బ్యాక్ వచ్చిందా, దీనికి బ్యాక్ రాలేదు. వేరే వాటికి బ్యాక్ ఇచ్చారన్నమాట, దీనికేమో 2 సైడ్ పాకెట్స్ ఇచ్చారు కదా. ఇంకోటి ఇది వచ్చేసి ఇంకోటి, ఇదేమో బ్లూ కదా, మొన్న కూడా తీసుకున్న సేమ్ ఇదే ప్యాటర్న్లో తీసుకున్నాము. ఇంకా అక్కడ ఉన్న ప్యాటర్న్స్లో ఇంకా అన్ని అవే రన్నింగ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇది ఇంకొకటి, ఇవి 2 తీసుకున్నాం అనమాట. మొన్న ఇది ఒకటి, దీంతో పాటు ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ తీసుకున్నారు. ఈ ప్యాటర్న్లో వస్తుంది, కానీ కలర్ వచ్చేసి మనకి పెసర్ కలర్ అంటాం కదా, ఆ కలర్ వస్తుంది అనమాట. ఇదైతే మనకి రేడియం అనమాట. మన చీకట్లో కొద్దిగా మంచిగా చెమక్కమని ఇట్లా మెరుస్తూ ఉంటుంది, బాగుంది. దీనికి పాకెట్ వచ్చేసి కొంచెం సైడ్కి ఒక పాకెట్ వచ్చింది, 2 సైడ్స్కి 2 పాకెట్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి జిప్ వచ్చింది అనమాట. ఇక్కడ జిప్ వచ్చేసి దీనికి పాకెట్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ పాకెట్ వచ్చింది.
ఇది వచ్చేసి మనకి 499 రూపీస్. మొన్న తీసుకుంది కూడా సేమ్ ఇదే క్వాలిటీ, సేమ్ అనమాట, ప్యాటర్న్ కలర్ చేంజ్, అది కూడా 499. ఇంకొకటి వచ్చేసి ఇది అయితే సేమ్ తీసుకున్నది మనకి కప్పాలో తీసుకున్నాం, అది కూడా చూపిస్తాను. అది మనకి 1299 అనమాట. అది ఇక బ్రాండ్ వల్ల ప్రైస్ ఎక్కువగా ఉంది. అయితే ఇవి రెండు ఎక్స్చేంజ్ చేయంగా ఇంకొక 100 రూపీస్ మిగిలింది. ఆ 100 రూపీస్ మనకి ఇది రిటర్న్ చెయ్యరు కదా, ఆ 100 రూపీస్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ మనం ఇంకొకటి ఏదో ఒక అమౌంట్ తీసుకోవాల్సింది, ఏదో ఒక ఐటమ్ తీసుకోవాల్సింది కదా. చున్నీ తీసుకున్నాను పింక్లో, 299 రూపీస్ పడింది అనమాట చున్నీ. ఇంకొక 200 పెట్టేసి ఈ చున్నీ అయితే తీసుకున్నాను. పింక్ బాగుంది చున్నీ, నాకు చాలా వరకు ఎల్లో టాప్స్ ఉన్నాయి కదా, ఎల్లో టాప్స్కి వస్తుంది అనేసి తీసుకున్నాను అనమాట పింక్ చున్నీ. కాటన్లో కూడా ఉన్నాయి. కాటన్లో వచ్చేసి మనకి 399లో పడుతుంది. కాటన్లోనే మరీ హెవీగా వస్తాయి మన దగ్గర. లాస్ట్ టైం తీసుకున్నాను పింక్ ఏంటి బ్లూ అండ్ బ్లాక్, చాలా హెవీగా అనిపిస్తుంది ఆ చున్నీస్, వేసుకోలేకపోతున్నాను. అందుకని ఇలా మనకి లైట్గా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇది మనకి 300 రూపీస్ పడింది. ఒకసారి చున్నీ ఓపెన్ చేసి చూద్దాము. చున్నీ అయితే ఇలా మనకి రోల్ చేసి వస్తాయి అన్నమాట. కాటన్లో అయినా ఇలా సిల్క్లో అయినా కానీ రోల్ చేసి వస్తాయి. నాకు మల్టీ కలర్ ఉంటే తీసుకోవాలని ఉండే, మల్టీ కలర్ చున్నీస్ అయితే అన్నింటి మీకు సెట్ అయిపోతుంది కదా అని, కానీ మల్టీ కలర్ లేవన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది క్లాత్, ఇలా మనకి క్రష్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ మనకి రెడ్ కనిపిస్తుంది కానీ పింక్ అనమాట చున్నీ.